ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటారా వదిలేసుకుంటారా అంటూ లబ్ధిదారులను భయపెడుతున్నారు అధికారులు. టార్గెట్ పెట్టి మరీ ఇండ్లు పూర్తి చేయాలనడం నిరుపేదల పాలిట శాపంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్లో అధికారుల ఒత్తిడితో మంజూరైన ఇండ్లు వద్దని తిరిగి రాసిచ్చారు. దీంతో ఈ పథకానికి నిజమైన లబ్ధిదారులు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లను పైలట్ ప్రాజెక్టు కింద మండలానికో గ్రామంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేసింది. దీంట్లో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ లో 110 ఇండ్లు మంజూరు చేసింది ప్రభుత్వం. గ్రామంలో కేవలం 29 మంది ఇండ్లు కట్టుకుంటామని తెలపడంతో అధికారులు మార్కింగ్ చేసి ఇండ్లు కట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం పెట్టిన టార్గెట్ తో మిగతా వారు పథకానికి అనర్హులుగా మారనున్నారు. వీరంతా లక్ష పెట్టుబడి పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే స్తోమత లేకపోవడం వీరి అనర్హతకు కారణం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ సంవత్సరంలోనే కట్టాలంటున్నారు. కాకపోతే మా వల్ల డబ్బు లేదు, మేము కట్టలేము. 5 సంవత్సరాల లోపలైతే కట్టగలుగుతాము. వాళ్ళేమి ప్రోసెస్ చేస్తున్నారు, మాకు మాత్రం మీరు కట్టచ్చే కట్టండి, లేదంటే రిటర్న్ మాకు ఇవ్వండి, మేమేమైనా చేయగలుగుతాం అని అంటున్నారు. ఏం చేయమంటాం, అడుగుతుంటే వాళ్ళేమి వినడం లేదు. రాయమంటే రాసి ఇచ్చినాం, ఏం చేయమంటాం, కట్టలేము, మా వల్ల కాదు. 5 సంవత్సరాల లోపలైతే కట్టగలుగుతాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారులు పెట్టిన నిబంధనలు నిజమైన లబ్ధిదారుల పేరిట శాపంగా మారింది. చంద్రశేఖర్ నగర్ లో 35 మంది లబ్ధిదారులను జూన్ లోపు ఇళ్లు కట్టుకోవాలని అధికారులు కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కావడంతో ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టి మరీ వేధిస్తున్నారు అధికారులు. దీంతో ఇండ్లు మంజూరైన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇండ్లు శాంక్షన్ అయినా సంతోషం లేకుండా పోయింది లబ్ధిదారులకు. మంజూరైన ఇండ్లను మా ఆర్థిక పరిస్థితిని బట్టి కట్టుకుంటామంటున్నారు. ప్రభుత్వం గుర్తించి ఇండ్లు కట్టుకునేటప్పుడే బిల్లులు మంజూరు చేస్తే సరిపోతుందంటున్నారు. అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవాలంటే మా వల్ల కాదంటున్నారు లబ్ధిదారులు. ఇల్లు హౌసింగ్ శాంక్షన్ అయింది, నెల కల్లా కట్టుకున్నది, లేకపోతే వద్దని సైన్ చేయండి అన్నారు సార్. మేము అంత తొందరగా అంటే కట్టుకోలేము, మాకు డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా సార్. మేము అందుకే టైం ఇవ్వండి అని అడుగుతున్నాం. అలా వద్దన్న సంతకాలు చేయండి అంటే మేము చేయాలంటే కష్టంగా సార్. ఇంకా 4 years ఉంది కదా, ఇది అంత లోపల కట్టుకో టైం చూసుకుందామని ఆలోచిస్తున్నాం సార్. డబ్బులు లేకనే లేకపోతే అడ్జస్ట్మెంట్ అయితే అంత ఇంత అడ్జస్ట్మెంట్ అయినా కూడా కట్టుకుంటుంటుంది సార్. లేనందుకు కొంచెం వెనకాడుతున్నాం. ఏడన్నా కనీసం దొరికితే అలా కట్టుకునేది మేము. ఇండ్లు నిర్మించుకోకుంటే క్యాన్సిల్ చేస్తామని అధికారుల బెదిరింపులతో లబ్ధిదారులు దిక్కుతోతన స్థితిలో పడ్డారు. ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మొత్తం 4 విడతల్లో అందించనుంది ప్రభుత్వం. లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మించిన తర్వాత మొదటిసారి 1 లక్ష రూపాయలు అందిస్తుంది. అయితే బేస్మెంట్ లెవెల్ కట్టుకోవాలన్నా 1 లక్షకు పైగా ఖర్చవుతుందని, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా తేవాలంటున్నారు లబ్ధిదారులు. దీంతో ఆర్థిక స్తోమత లేదని, ఇప్పుడు కట్టుకోలేమని అధికారులు లబ్ధిదారులతో లెటర్ రాయించుకుంటున్నారు. ప్రభుత్వం పనికిమాలిన నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్లు వచ్చినట్టే వచ్చి వెనక్కి పోవడంపై లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళని అభిప్రాయాలు అడిగింటారు, వాళ్ళు ఒకవేళ తెలుసో తెలియకనో ఆర్థిక ఇబ్బందుల వల్లనో కట్టలేకనో ఏదన్నా ఉండని మా గ్రామానికి వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మాత్రం రద్దు చేయొద్దండి. ఆ విషయం ఇంకా డబ్బులు లేక సార్, మేము డబ్బులు లేక కట్టుకుంటున్నాం. కట్టించేవాళ్ళు లేరు, డబ్బులు లేవు మా దగ్గర, అందుకే ఊరుకున్నాం సార్. కట్టించితే మట్టుకి కట్టించితే మేము తీసుకుంటాం సార్. మరి మా చేత కాదో డబ్బులు లేవు. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న వారి పట్ల ప్రభుత్వం దయ చూపాలంటున్నారు లబ్ధిదారులు. ఇన్ని నిబంధనలు పెట్టే బదులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాంట్రాక్టర్లకు అప్పగించి ఇంటి నిర్మాణాలను చేయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.